హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి. ఫ్రెండ్స్, మనకైతే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది డ్రైవర్ సోదరులు మనకైతే మెసేజ్లు కానీ కామెంట్లు కానీ చేయడం జరుగుతుంది. అలాగే నా కాల్స్ కూడా చేయడం జరుగుతుంది. అన్న, వాల్వో డ్రైవింగ్ ఎలాగ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్పుతారు అన్న, మీకు వాల్వో డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి మాకు ఆశగా ఉందన్న, మాకు ఫ్యాషన్ అన్న, మాకు ఇష్టం అన్న అని చెప్పేసి చాలా మంది అయితే మనకైతే కామెంట్లు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఈ రోజు ఈ వీడియో అయితే మీ అందరి కోసం అయితే నేను చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక విధమైన సపోర్ట్ లభిస్తుంది. వస్తే మరిన్ని వీడియోలు మీకు చేయడానికి అయితే, మీకు చెప్పడానికి నాకైతే అవకాశం ఉంటుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా వాల్వో డ్రైవింగ్ అన్నది ఎక్కడ కూడా ఎవరు కూడా నేర్పరో. ప్రత్యేకంగా అంటూ వాల్వోకి డ్రైవింగ్ నేర్పిదంటే ఏమి ఉండదు. మన కార్లు, ఈ బైకులు, కార్లు లాగైతే వాల్వో డ్రైవింగ్ అయితే ఏమి ఉండదు. డ్రైవింగ్ అయితే ఎక్కడ కూడా నేర్పరు. అలా కూడా ఎవరన్నా నేర్పుతారని చెప్పేసి అన్నీ జరిగి మీరైతే నమ్మవద్దు. నాకు తెలిసినంత వరకు అయితే బయట అయితే ఎక్కడ కూడా వాల్వోకి ట్రైనింగ్ కానీ అలాగే వాల్వో డ్రైవింగ్ కానీ నేర్పరు, ఎక్కడ లేవు. అయితే అలాగని ఎవరైనా జరిగి మీకు వాల్వో డ్రైవింగ్ నేర్పిస్తాము, ట్రైనింగ్ ఇప్పిస్తాము, మీకు డబ్బులకు వచ్చేవుద్ది. అలాగే లాస్ట్ టైం మనకి ఒక వీడియోలో కూడా కామెంట్ వచ్చింది, మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు, అన్న 25,000 రూపాయలకి వాల్వో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు కదా, ఇస్తున్నారంట అన్న ఏంటని చెప్పేసి మనకైతే కామెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ విధమైన వాల్వో ట్రైనింగ్లు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన ఏజెంట్లు కానీ ఎక్కడికైనా ఉండదు. ఎందుకంటే వాల్వో కంపెనీ అనేది ప్రత్యేకంగా తనే మ్యానుఫ్యాక్చర్ చేసి తనే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ యాజమాన్యం ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందరికి కూడా. ఎక్కడ కూడా బయట కూడా అక్కడ కూడా నాకు తెలిసి అయితే అక్కడ వాల్వో ట్రైనింగ్ సెంటర్లు అయితే లేవు. మీరు అలాంటి వారు మాటలు మీరు నమ్మవద్దు, అలాగే నమ్మి కూడా మోసపోవద్దు. మీరు డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ అటువంటిది ఏదన్నా ఉన్నా మీరు మాత్రం ముందుగా డబ్బులు పోగొట్టుకోవద్దు. ముందుగా మాకు లైసెన్స్, మాకు ట్రైనింగ్ చేసిన తర్వాత పూర్తయిన తర్వాత అన్న మేము లైసెన్స్ అయిన తర్వాత అప్పుడు మేము అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ లేదు. ఇది వాల్వో ట్రైనింగ్ అన్నది బెంగళూరులో చేస్తారు. అయితే డ్రైవింగ్ అన్నది కూడా ప్రత్యేకంగా ఏమి ఉండదు. అయితే మరి డ్రైవింగ్ ఏ విధంగా ఏ విధంగా చేయాలా, మన వాల్వో బస్కి డ్రైవింగ్ ఏ విధంగా మన అర్హత పొందుతాము, మనం ట్రక్కులు, ట్రాలీలు, ఇలాగా గూడ్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా మనం డ్రైవింగ్ గా చేస్తాం కదా. మనం చేసిన ఆ డ్రైవింగ్ మీద మనకు వచ్చే ఆ లైసెన్స్ బేసిక్ చేసుకుని మనకైతే వాల్వో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా అంటే ఏమి ఉండదు. ఈ మనకు నేర్చుకున్న ట్రక్కులు ఇవే మన ట్రైనింగ్. వాల్వో బస్ అనేది కూడా సేమ్ స్టీరింగ్, సేమ్ వీల్స్ సేమ్ అంతా కూడా మాన్యువల్ ఒకలా ఉంటుంది. వాల్వో బస్ అవని మన ట్రక్కులు అవని మామూలు హైటెక్ బస్సులు అవని ఏదైనా చూడ ఒకలాగా ఉంటుంది. వాల్వో బస్ కంటే కొన్ని ప్రత్యేకమైన అయితే కొన్ని మాన్యువల్స్ ఉంటాయన్నమాట. స్టీరింగ్ ఎలా ఉంటుంది, అలాగే బాడీ హైట్ ఎలా లేపాలా, గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత క్లచ్ ఎలా ఉంటుంది, లివర్ క్లచ్ ఎలా ఉంటుంది, మాన్యువల్ అంటే ఏంటి, రివర్స్ అంటే ఏంటి, అటువంటి ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన మాన్యువల్ ఉంటాయి. అలాగే బస్సు స్పీడ్ వెళ్తున్నప్పుడు, వర్షంలో వెళ్తున్నప్పుడు ఏ విధంగా మూవ్ చేయాలా, అలాగే బస్సు ఎంత స్పీడ్ వెళ్తుంది, ఆ స్పీడ్ ఏ విధంగా బాడీ హైట్ ఎలా లేపాలా, ఇటువంటి అయితే కొన్ని ప్రత్యేకమైన అయితే కొన్ని స్పెషల్స్ ఉంటుంది. ఈ విధంగా మనకి ఏంటంటే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ బస్సు మాన్యువల్ ఎలాగ ఉంది, ఈ మాన్యువల్ ప్రకారంగా మా బస్సుకి ఈ విధంగా నడపాలా, ఈ విధంగా అని చెప్పేసి మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ మిర్రర్లు కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఇలాంటివి కూడా కొన్ని ప్రత్యేకత ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్లు ఇస్తారు అనమాట. మన ట్రైనింగ్ లోనే వాల్వో ట్రైనింగ్ లో అయితే మనకైతే ప్రత్యేకంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ట్రక్కులు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మన లైసెన్స్ బేసిక్స్ చేసుకుని మనం హెవీ లైసెన్స్ పొందుతాం కదా, మనం హెవీ లైసెన్స్ తీసుకుంటాం కదా. మన హెవీ లైసెన్స్ తీసుకున్న దాని మీద 5 సంవత్సరాలు మినిమం 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి, ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనం ఏదైనా ట్రావెల్స్ లో మనం చేసినట్లయితే అది ట్రావెల్స్ వారు కానీ లేదంటే మనమే ఆ సీనియర్టీ పెట్టుకుని మనమే వాల్వో కంపెనీకి వెళ్ళి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడైతే బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్ అయితే తీసుకోవడం ఉంటుంది. అయితే దీనికంటూ కూడా ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఏదైనా డ్రైవింగ్ స్కూల్ కానీ డ్రైవింగ్ క్లాస్ కానీ మన కార్ డ్రైవింగ్ లాగా, బైక్ డ్రైవింగ్ లాగా, మన ఆర్టీఓ ఆఫీస్ లాగా ఎక్కడ కూడా మనకు ట్రైనింగ్ అంటే ఏమవరో. ఇది ఓన్లీ వాల్వో కంపెనీ ప్రత్యేకంగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. సుమారుగా 1 వారం రోజులు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లు కూడా అన్ని కూడా చెప్తారనమాట. మొత్తం అన్ని కూడా చెప్తారు. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మన ట్రైనింగ్ లో పాస్ అయినట్లయితే వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ మన ట్రైనింగ్ లో పాస్ కాని పక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ రిటర్న్ రమ్మని చెప్పేసి మనకు పంపించి మన రిటర్న్ రమ్మంటారు తప్ప కానీ ఏ విధమైన ఎవరు కూడా బయట కానీ ఎక్కడ కూడా ఏ విధమైన ఏజెంట్లు కానీ ఇలాంటి దానికి సంబంధించి కూడా ఎవరు ఉండరు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ వాల్వో బస్సులు ఏంటంటే ఎక్కువగా మన ట్రావెల్స్ వాళ్ళు లేదంటే పెద్ద ఈ ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద స్కూల్ ఇటువంటి ఉన్న వాళ్ళు అయితేనే ఈ వాల్వో బస్సులు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీని కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి ఎవరు తీసుకోరు. కాబట్టి మనకైతే వాల్వో బస్సులు పెద్దగా రన్నం కాబట్టి మనకైతే అవదో. ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రావెల్స్ కి డ్రైవర్ని వాళ్ళే ప్రత్యేకంగా సెక్షన్ కి అయితే పంపిస్తారు. నేను బస్సులు తీసుకున్నాను, నాకు ఇన్ని బస్సులకి నాకు వాల్వో నాకు డ్రైవింగ్ కి నేను ఇంతమంది నేను పంపిస్తున్నాను, నాకు ట్రైనింగ్ ఇచ్చాను, మా డ్రైవర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి పంపించని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న సీనియారిటీని పెట్టి సీనియర్ డ్రైవర్లు ఏంటంటే పంపించడం అయితే జరుగుతుంది వాల్వో కంపెనీకి. వాళ్ళైతే ఆ విధంగా అయితే డ్రైవింగ్ అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఎక్కువగా అయితే ట్రావెల్స్ వాళ్ళు అయితే ట్రావెల్స్ చేసే వాళ్ళకి అయితే ఎక్కువగా అయితే దీనికైతే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ట్రావెల్స్ యాజమాన్యం ఎక్కువగా వాల్వో బస్సులు తెస్తుంది కాబట్టి
వాళ్ళకి డ్రైవర్లు కావాలి కాబట్టి వాళ్ళే ట్రావెల్స్ యజమానులు ఎక్కువగా డ్రైవర్లు అయితే పంపించడం జరుగుతుంది. ఈ వాల్వో కంపెనీ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎవరు పడితే తయారు కాబట్టి మనకేంటంటే బయట ఎక్కువగా కనిపించవు. అందువల్ల ఏంటంటే ఏదో వాల్వో బస్ అంటే ఏదో పెద్దగా చెయ్యాలా, ఏదో పెద్దగా అద్భుతం అని చాలా మంది అనుకుంటారు. అదేం కాదు. హెవీ వెహికల్స్ నడిపి ప్రతి డ్రైవర్ కూడా వాల్వో బస్సు నడపగలరు, నడపడానికి అర్హత అయితే ఉంటుంది. కాకపోతే ఈ డ్రైవింగ్ మాత్రం బెంగళూరు వెళ్ళి అక్కడైతే శిక్షణ తీసుకుని అప్పుడే మనం వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడే మనకి పూర్తిగా మనకి వాల్వో బస్సు నడపడానికి అయితే అవగాహన ఉంటుంది. నడపొచ్చు, కానీ కొన్ని మనకు తెలియదు. మన ట్రక్కులకి, మన హైటెక్ బస్సులకి, ట్రక్కులకి, నార్మల్ వెహికల్స్ కి దానికి మన వాల్వో బస్సు కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మన లారీలకి మనకైతే క్లచ్ ఉంటుంది, ఈ వాల్వో బస్సులు అయితే క్లచ్ ఉండదు. అలాగే మనకైతే గేర్లు 1, 2, 3 అని గేర్లు ఉంటాయి మన నడిపి ట్రక్కులు కానీ హైటెక్ బస్సులు కానీ. కానీ ఈ వాల్వో బస్సులకి అయితే మాన్యువల్, న్యూట్రల్, ఆటో, రివర్స్ ఈ విధంగా ఉంటాయి. ఇలా డిఫరెంట్లు ఉంటాయి అన్నమాట. ఈ డిఫరెంట్లు అంటే కూడా మన ట్రైనింగ్ లో అయితే మనకి ట్రైనింగ్ చెప్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా కొన్ని డిఫరెంట్ కోసం ట్రైనింగ్ చేయాలి తప్పని, లేదంటే మన ట్రక్కులు మామూలుగా నడిపినంత కూడా మనం డ్రైవింగ్ అయితే చేయొచ్చు, వాల్వో బస్సు డ్రైవింగ్ చేయొచ్చు. ఈ వాల్వో డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ తో, ఫ్యాషన్ తో ఎవరైనా చెప్పిన మాటలో మేము లైసెన్స్ ఇప్పిస్తాము, మేము డ్రైవింగ్ నేర్పిస్తాము అని చెప్తే మాత్రం మీరు ఎవరు నమ్మొద్దు. నమ్మి మీరు అయితే డబ్బులు అయితే మోసపోవద్దు. నాకు తెలిసిన ప్రకారంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి. నేను నా వీలైనంత వరకు నాకు తెలిసినవి కూడా మీకు చెప్తాను. అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ ఉన్నాయి. వాల్వో బస్సు కోసం గేర్ ఎలా వేయాలా, క్లచ్ ఎలా ఉంటుంది, మిర్రర్లు ఎలా తిరగాల, హైట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే వీడియోలు ఉన్నాయి. చూడండి, వీడియో చూడండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి. మీరు ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంత వరకు మీరు ప్రతి కామెంట్ కూడా నేను సంబంధం చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్, బై బై, మీ డ్రైవర్ బుజ్జి.